నమస్తే, నా పేరు తరిణి. వెల్కమ్ టు తులసి 24/7 న్యూస్ కి స్వాగతం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమానికి విచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తమ అమూల్యమైన సహకారాన్ని అందించిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా నిలిపిన కూటమి నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు మరియు భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజానికానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన సూచనలతో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం విషయంలో కానీ ప్రతిదీ కూడా కోఆర్డినేటర్ చేసుకుంటూ ముందుకు వెళ్లామని చెప్పడం జరిగింది. కార్యకర్తలు గాని, వైజాగ్ వాలంటీర్స్ గాని, ప్రజా ప్రతినిధులు గాని క్రమశిక్షణతో పనిచేశారని తెలియజేశారు. మీ అందరి సహకారం, విశ్వాసం, ఆదరణతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ మరోసారి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్ర గర్వపడే విధంగా మరి ప్రపంచ పట్టణంలోనే మన మన ఆంధ్ర ఖ్యాతి వహించేలాగా ఈరోజు మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది రావడం జరిగింది. మరి ఈరోజు అంగరంగ వైభవంగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి ఈరోజు ఏదైతే అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ అన్నది ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఓపెన్ అవ్వడం జరిగింది. దీంతో మరి ఎక్కడ లేని ప్రజలందరూ కూడా ఈరోజు మరి పోటెత్తారు. దీన్ని ఎక్కడికక్కడ కూడా మరి క్యాంపెయిన్స్ అన్ని కూడా కండక్ట్ చేసి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మరి ఈ యొక్క భోజన కార్యక్రమాలు కానీ ఏమని ఎక్కడికెక్కడ వార్డుల డివిజన్ ప్రకారంగా క్యాంపెయిన్స్ ఎక్కడికక్కడ పెట్టి మా కార్యకర్తలందరినీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పి ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ రావడం అన్నది దీనివల్ల చాలా డెవలప్మెంటే కాదు, ఇంకా ఎందుకంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా ముందు మన కూటమి ప్రభుత్వంలో ఎన్నో డెవలప్మెంట్లు మనం చూసాం. ఐటీ రంగంలో కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, ఇన్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. మరి ఈ రకంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇక్కడ చాలా మందికి క్యాబ్ సర్వీసెస్ కానివ్వండి, ఏదైనా ప్రతిదీ కూడా ఇప్పుడు భోగాపురం అనేసరికి విజయనగరం దగ్గరలో ఉన్నటువంటి స్లమ్ ఏరియా అంతా కూడా ఇప్పుడు ఒక సిటీ అట్మాస్ఫియర్ మన విశాఖపట్నం జిల్లాకి 40 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్ డెవలప్ అవ్వడం చుట్టుపక్కల అన్ని జిల్లాలకి కూడా ఇది శుభసూచకం. మరి ఆంధ్ర రాష్ట్రానికే ఇది ఒక గర్వకారణంగా భావిస్తున్నామని. థ్యాంక్ యూ వెరీ మచ్.